ఫేక్ న్యూస్పై సిట్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది ఏర్పాటు. మహిళా ఐఏఎస్ మంత్రి ఎపిసోడ్ సహా సీఎం ఫోటోల మార్పింగ్పై సర్కార్ సీరియస్. ఈ ఘటన వెనక రాజకీయ కోణం ఉన్నట్టు అనుమానం. వీటిపై ఇప్పటికే కేసులు నమోదు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ విచారణకు డీజీపీ ఆదేశం. నివేదికలు అందగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి. నిజంగా వాస్తవానికి ఒక సీనియర్ మంత్రి మీద వాళ్ళ మీద ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే, అటువంటి అలవాట్లు ఉన్నది ఎవడైతే దరిద్రుడు ఉన్నాడో ఆ దరిద్రుడే ఇటువంటి ప్రచారాలు చేస్తాడు. గతంలో ఎవరికైతే అలవాట్లు ఉన్నాయో ఈ చిలక కొట్టుడు ఇట్లాంటి చిల్లర పనులు చేసేటోడు ఉండేప్పుడు, ఆ చిల్లర పనులు చేసేటోనికి ఏంటంటే నేను బదనాం అయిపోయినా అవతలను కూడా బదనాం చేయాలి, ఆ టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ విచారణ జరిగినాక అసలు దొంగలు బయటపడతారు. విచారణ జరపాలి. ఎక్కడి నుంచి మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది ఆ ఛానల్కు మీరు ఇట్లా ప్రచారం చేస్తేందుకు అని. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రల వాళ్ళ మీద ఒక్కసారి కూడా ఇటువంటి మచ్చ రాలే. అరే మచ్చ అంటే కొంతమంది ఏం చేసిరంటే అరే డ్రంక్ చేసిండు ఏమన్నట్టు. అరే డ్రంక్ అనేది సర్వసాధారణం. మగోడు అన్నప్పుడు తాగుతారు, ఓసారి ఉంటుంది, కొన్ని బాధలు ఉంటాయి. ఆ బాధలు ఉన్నప్పుడు తాగితే తాగిరేమో కొంతమంది. దానికోసం సరే అవి పెద్ద నేరం కాదు. ఇంత చిల్లరగా చేసిండంటే ఖచ్చితంగా ఇటువంటి చిల్లర బుద్ధులు చిల్లర అలవాట్లు ఉన్న వాళ్ళే ఇటువంటి పనులు చేస్తారు, ఇటువంటి ప్రచారం చేస్తారు. ఎందుకంటే వాడు బదనామైంది కాబట్టి ఇతరులను కూడా బదనాం చేయాలనే టార్గెట్ అంతే. ఎందుకంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, చేసి లబ్ధి పొందాలి, శునకానందం పొందాలి. ఆ గజ్జి కుక్క నవ్వుతుంటాడు మళ్ళీ ఇటువంటివి చేసి.